వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందిస్తున్న సేవల పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం హర్షాలను చూరగొనేలా మరింత సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను కోరారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ కోర్టు హాల్లో ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా అందిస్తున్న పౌర సేవలపై పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ స్థాయిని సమీక్షించారు. ఇందులో భాగంగా అన్న క్యాంటీన్లు, బీసీఎస్సీ హాస్టళ్లు, సీఎంఆర్ఎఫ్ అర్బన్ రూరల్ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజన పథకం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ధాన్యం సేకరణ, రేషన్ కార్డులు, ఆర్ఓఆర్ సర్వే, స్వయం సహాయ బృందాలకు రుణాలు, కాలుష్య నియంత్రణ తదితర అంశాలలో ప్రజా సానుకూల అభిప్రాయ స్థాయిలను సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సగటు స్కోర్ కంటే జిల్లాలో తక్కువ స్కోర్ నమోదైన శాఖల అధికారులతో తగ్గుదలకు కారణాలను విశ్లేషించారు. ఆయా సేవల పరంగా గుర్తించిన లోపాలను చక్కదిద్ది వచ్చే నెల నాటికి అన్ని అంశాలలో మెరుగైన స్కోర్లు సాధించాలని ఆదేశించారు. నాణ్యమైన సేవలను అందించడంతో పాటు సేవలు అందుకుంటున్న ప్రజలతో స్నేహ, సౌహార్దపూర్వకమైన వ్యవహార శైలిని అనుసరించాలని, ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో హర్షాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, సిపిఓ పి త్రినాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.